హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, హీరో జూమ్ 160, అప్రిలా SR 175, యమహా ఎరాక్స్ 155 ఈ మూడు స్కూటర్స్కి మంచి కాంపిటీషన్ ఇవ్వడానికి నిన్న టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఇండియాస్ ఫస్ట్ హైపర్ స్పోర్ట్స్ స్కూటర్ అనే ఒక ట్యాగ్ లైన్తో ఎంటార్క్ 150 అయితే లాంచ్ చేశారు. లుక్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ చూద్దాము, దాని ప్రకారంగా మీకు లాస్ట్లో ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాను. ఫస్ట్ ఈ స్కూటర్ మీరు పర్చేస్ చేయాలంటే రెండు వేరియంట్స్లో లభిస్తూ ఉంది. బేస్ వేరియంట్ TFT కన్సోల్ అని చెప్పేసి. బేస్ వేరియంట్లో మనకి కన్సోల్ అయితే పాత ఎంటార్క్ 125లో మనకి స్ప్లిట్ కలర్ కన్సోల్ ఉంది కదా, సేమ్ అలాంటి కన్సోల్తో లభిస్తూ ఉండిద్ది. అదే మీరు TFT ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ వేరియంట్ పర్చేస్ చేశారనుకోండి, టాప్ ఎండ్ వేరియంట్ అపాచీ RTR 310లో ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ ఆ కన్సోల్ అయితే వస్తుంది. ఇదైతే చాలా బాగుంది. అలాగే 4 కలర్స్ లో ఈ వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ పర్చేస్ చేస్తే 3 కలర్స్ ఉన్నాయి, టర్బో బ్లూ, స్టీల్త్ సిల్వర్, రేసింగ్ రెడ్. అలాగే టాప్ ఎండ్ TFT కలర్ కన్సోల్ వేరియంట్ మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే టర్బో బ్లూ, రేసింగ్ రెడ్ తో పాటు కొత్తగా నైట్రో గ్రీన్ అనే ఒక కలర్ అయితే లాంచ్ చేశారు. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్స్ చేయండి. ఇంజిన్ విషయానికి వస్తే 3 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 149.7 cc BS 6.2 O3C ఇంజిన్ తో లభిస్తూ ఉంది. ఆయిల్ కూల్డ్ కంబషన్ ఛాంబర్ టెక్నాలజీ అయితే ఈ వెహికల్ లో యూజ్ చేశారు. దీనివల్ల ఇంజిన్ హీట్ అయితే కొంచెం తగ్గుతుంది. ఇది టీవీఎస్ వల్ల ఓన్ పేటెంట్ అనమాట. 13.2 PS పవర్, 14.2 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసింది. పవర్ కన్నా టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఇనిషియల్ గా మీకు పికప్ కూడా చాలా బాగుండిద్ది. బెల్ట్ డ్రైవ్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 220 mm పెద్ద డిస్క్ బ్రేక్ ఉంది. ABS ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే. బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ తో లభిస్తూ ఉంది. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కాయిల్ స్ప్రింగ్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ ఎంటార్క్ 125 ఏదైతే సస్పెన్షన్ ఉందో అదే సస్పెన్షన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 12 inch కలర్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో మీకు ఎంటార్క్ 150 అయితే లభిస్తూ ఉంది. సేమ్ మనకి ఎంటార్క్ 125 ఏదైతే టైర్స్ ఉన్నాయో అదే టైర్స్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. ఫ్రంట్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ 110/80 సెక్షన్ టైర్ అనమాట. డైమెన్షన్స్ విషయానికి వస్తే ఎంటార్క్ 125 ఏదైతే డైమెన్షన్స్ ఉన్నాయో సేమ్ అదే డైమెన్షన్స్ తో మనకి ఎంటార్క్ 150 అయితే లభిస్తూ ఉంది. 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. మినిమం 160 ఉంటే బాగుండేది. అప్డేట్ చేశారు కదా డిజైన్, అలాగే ఇంజిన్ కూడా మనకి పవర్ఫుల్ అయితే లభిస్తూ ఉంది కాబట్టి దీన్ని కూడా కొద్దిగా అప్డేట్ చేస్తే బాగుండి అనిపించింది నాకు. 770 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.3, 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. 5.8 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. మీకు పాత వెహికల్ కూడా సేమ్ అదే ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. కొంచెం పెద్దగా ఇస్తే బాగుండేది, ఎందుకంటే పవర్ అండ్ టార్క్ పెరిగింది కాబట్టి కొద్దిగా మైలేజ్ అయితే తక్కువ వస్తుంది. సో మనం కొద్దిగా పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా వెయిట్ విషయానికి వస్తే కొంచెం తగ్గించారు, ఎందుకంటే స్లిమ్ డిజైన్తో మనకి ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది కాబట్టి పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే 3 kg అయితే తగ్గింది. 115 kgలతో ఇప్పుడు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. లైట్స్ విషయానికి వస్తే ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా మొత్తం LED లైట్స్ అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్స్ అయిన ప్రొజెక్టర్ లైట్ అయితే చూస్తానికి చాలా బాగుంది. అలాగే మీకు DRLs కూడా ఉన్నాయి. నాకైతే మాత్రం డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే టీవీఎస్ అపాచీ RTR 310లో ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ అయితే ఈ వెహికల్ లో యూజ్ చేశారు. ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అనమాట. ఇందులో 50కి పైగా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇందులో మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్లూటూత్ నావిగేషన్ అయితే ఉంది. ఇవైతే స్కిప్ అవ్వలేదు. ఈ మధ్య వచ్చే అన్ని వెహికల్స్ లో కూడా ఈ 2 ఫీచర్స్ అయితే కామన్ అయిపోయినాయి. అలాగే లాస్ట్ పార్కింగ్ లొకేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. మీ ఫోన్కి ఎవరైనా కాల్ చేశారనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. క్రాష్ అలర్ట్స్ తెలుసుకోవచ్చు. OTA అప్డేట్స్ వస్తాయి. ఈ వెహికల్ లో 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, స్ట్రీట్ అండ్ రేస్ అని చెప్పేసి. రేస్ మోడ్ లో మీకు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఈ వెహికల్ కొత్తగా ట్రాక్షన్ కంట్రోల్ తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. పవర్ఫుల్ వెహికల్ కి ఖచ్చితంగా ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉండాలి. ఇది కూడా స్కిప్ అవ్వలేదు. అలాగే అలెక్సా ఇంటిగ్రేషన్ అయితే ఇచ్చారు. సో మీరు వాయిస్ కమెంట్స్ ద్వారా అలెక్సాని యూజ్ చేసుకుంటూ వెహికల్ అయితే యూజ్ చేయొచ్చు. స్మార్ట్ వాచ్ ద్వారా కూడా మీరు ఈ వెహికల్ అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అడ్జస్టబుల్ బ్రేక్ లివర్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్రేక్ ఉంది, TVS ఐగో అసిస్ట్ ఉంది. దీనివల్ల ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కొంచెం పెరుగుతుంది అనమాట. ఇట్లాంటి మంచి ఫీచర్స్ తో ఎంటార్క్ 150 అయితే లభిస్తూ ఉంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే ఎంటార్క్ 125 లో మీకు 22 లీటర్స్ ఇచ్చారు కదా, సేమ్ అదే బూట్ స్పేస్ తో ఎంటార్క్ 150 అయితే లభిస్తూ ఉంది. దీన్ని కొద్దిగా అప్డేట్ చేస్తే బాగుంది అనిపించింది నాకు, కానీ మీకు ఒక చిన్న హెల్మెట్ అయితే పట్టింది. అలాగే ఫ్రంట్స్ అయినా 2 లీటర్స్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. 1 లీటర్ వాటర్ బాటిల్ బట్టి అంత స్పేస్ అయితే ఉంది. సీట్ విషయానికి వస్తే ఎంటార్క్ 125 లో ఏదైతే సీట్ ఉందో అదే సీట్ అయితే ఈ వెహికల్ లో యూజ్ చేశారు. చాలా స్మూత్ గా ఉంటుంది, కంఫర్ట్ అయితే బాగుంటుంది. మీరు ఈ వెహికల్ మీద కూర్చొని ట్రావెల్ చేసేటప్పుడు రైడర్ కి రైడర్ కి చాలా కంఫర్ట్ అయితే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మీరు ఒక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట, సింగిల్ పీస్ వైడ్ నెకెడ్ హ్యాండిల్ బార్ తో మనకి ఈ స్కూటర్ అయితే లభిస్తూ ఉంది. హ్యాండిల్ కి రైట్ సైడ్ అపాచీ RTR 310 లో ఏదైతే స్విచ్ ఉందో ఇంజిన్ కిల్ స్విచ్, ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్, సేమ్ అదే స్విచ్ అయితే ఈ వెహికల్ లో ఇచ్చారు. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉండిద్ది. హజార్ లైట్ స్విచ్ ఉండిద్ది. అలాగే 4-way నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. వైడ్ హ్యాండిల్ బార్ ఉంది కాబట్టి రైడింగ్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్ లో చాలా బాగుండిద్ది. మైలేజ్ విషయానికి వస్తే కొంచెం జాగ్రత్తగా ఎకానమీలో రైడ్ చేస్తే 35 కిలోమీటర్లు వచ్చే అవకాశం అయితే ఉంది.
టాప్ స్పీడ్ కూడా 100 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,19,000 రూపీస్లో లభిస్తూ ఉంది బేస్ వేరియంట్ అయితే. టాప్ ఎండ్ వచ్చేటప్పటికి ఇంకొక 10,000 రూపీస్ ఎక్స్ట్రా అనమాట, 1,29,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 1,42,500, టాప్ ఎండ్ వచ్చేటప్పటికి 1,54,000 ఉంది కదా. ఇవి ఆన్లైన్ ప్రైజెస్ కాబట్టి మీకు కొంచెం తక్కువగానే చూపిస్తూ ఉంది. రియాలిటీలో 1,60,000 రూపాయల దాకా ఉండే అవకాశం అయితే ఉంది టాప్ ఎండ్ వేరియంట్ అయితే. ఈ వెహికల్స్ నిన్నే లాంచ్ అయినాయి కాబట్టి షోరూమ్ కి రావడానికి కొంచెం టైం పట్టిద్ది. ఆ వెహికల్ రాగానే నేను మీకు క్లియర్ గా వెహికల్ చూపిస్తాను. అప్పుడు ఆ వెహికల్ గురించి ఇంకా ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాము. ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. బేస్ వేరియంట్ కి టాప్ ఎండ్ వేరియంట్ కి మెయిన్ డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాము. మీరు బేస్ వేరియంట్ పర్చేస్ చేసిన, టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేసిన సేమ్ ఇంజిన్ అయితే ఉండిద్ది. పవర్ అండ్ టార్క్ అయితే సేమ్ ఉండిద్ది. లైట్స్ కూడా సేమ్ ఉంటాయి, టైర్స్ కూడా సేమ్ ఉంటాయి, సస్పెన్షన్ సేమ్ అయితే ఉండిద్ది. ఈవెన్ బ్రేక్స్ కూడా మీకు సేమ్ అయితే ఉంటాయి. డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండదు. ఒక డిఫరెన్సెస్ మీరు ఎక్కడ నోటీస్ చేస్తారంటే కన్సోల్ దగ్గర ఎంటార్క్ 125 స్ప్లిట్ కన్సోల్ ఉంది కదా, అలాంటి కన్సోల్ అయితే మీకు ఎంటార్క్ 150 బేస్ వేరియంట్ లో లభిస్తూ ఉంది. అదే టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేస్తే మీకు అపాచీ RTR 310 లో కన్సోల్ ఉంది కదా, అలాంటి కన్సోల్ అయితే ఇస్తారు. నాకైతే మాత్రం ఆ కన్సోల్ వేరియంట్ అయితే చాలా బాగా నచ్చింది. టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. 50కి పైగా మీకు ఫీచర్స్ అయితే ఆ కన్సోల్ లో ఉంటాయి. టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేయడం వల్ల మీకు 4-way నావిగేషన్ స్విచెస్ అయితే వస్తాయి. బేస్ వేరియంట్ లో అది మిస్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే అలెక్సా కూడా మీకు రాదు. స్మార్ట్ వాచ్ ద్వారా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఆ ఫీచర్ కూడా మీరు మిస్ అవుతారు బేస్ వేరియంట్ పర్చేస్ చేస్తే. అలాగే వెహికల్ లైవ్ ట్రాకింగ్ కూడా బేస్ వేరియంట్ లో రాదు, అది మిస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. కలర్స్ లో కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. నైట్రో గ్రీన్ అనే ఒక కలర్ అయితే టాప్ ఎండ్ వేరియంట్ లోనే లభిస్తూ ఉంది. నాకైతే ఆ కలర్ చాలా బాగా నచ్చిందని చెప్పాను కదా. ఈ 4 కలర్స్ లో అదే హైలైట్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా ఒక పెద్ద క్వశ్చన్, 1,60,000 రూపాయలకి టీవీఎస్ ఎంటార్క్ 150 వెహికల్ కొనాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అయితే ఒక 14 ఫీచర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. మొత్తం నోట్ చేసుకున్నాను, 1 by 1 చూద్దాము. క్విక్ యాక్సలరేషన్ 0 to 60 అనేది 6.3 సెకండ్స్లో వెళ్ళిద్ది. ఫాస్టెస్ట్ స్కూటర్ అని చెప్పేసి టీవీఎస్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఎక్కువగా స్పీడ్ వెళ్ళాలి, ఇనిషియల్గా నాకు పికప్ కావాలనుకుంటే ఈ వెహికల్ మీకు సెట్ అయిపోయింది. ఐగో అసిస్ట్ అని చెప్పేసి ఉంది. ఎప్పుడైనా మీకు ఎక్స్ట్రా పవర్ కావాలి అనుకుంటే ఈ ఫీచర్ ద్వారా వస్తుంది. యమహా MT-15లో VVA టెక్నాలజీ ఉంది కదా, అలా అయితే ఈ ఫీచర్ ఉపయోగపడిద్ది అనమాట. అలాగే ఇందాక చెప్పినట్టు 2 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఇచ్చారు. స్టైలిష్ ఫ్రంట్ కాంబినేషన్ లైట్స్ అని చెప్పేసి టీవీఎస్ వాళ్ళు చెప్తున్నారు. DRLs అనమాట. ఇవి చూస్తానికి లుక్ అయితే కొద్దిగా ఎన్హాన్స్ అయితే అయింది. నెక్కిడ్ హ్యాండిల్ బార్, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వైడ్ సింగిల్ పీస్ నెక్కిడ్ హ్యాండిల్ బార్, ఇది కూడా కొద్దిగా లుక్ అయితే ఎన్హాన్స్ చేసిద్ది. అలాగే ఏరోడైనమిక్ వింగ్లెట్స్ అయితే ఈ వెహికల్ లో యూజ్ చేశారు. RR 310 లో మనకి వింగ్లెట్స్ అయితే ఉంటాయి కదా, సేమ్ అలాంటి వింగ్లెట్స్ అయితే ఈ వెహికల్ లో ఇచ్చారు కాబట్టి కొద్దిగా లుక్ దీని ద్వారా కూడా కొద్దిగా ఎన్హాన్స్ అయితే అవుతుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫాలో మీ హెడ్ ల్యాంప్స్, క్రాష్ అలర్ట్స్, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్, 220mm పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు. 4-way నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి. అలాగే బ్రేక్ లివర్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ టీవీఎస్ వాళ్ళు ఒక స్కూటర్లో ఇంక్లూడ్ చేశారు. 1,60,000 రూపాయలకి కొనుక్కోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫీచర్స్ కోసమైనా సరే మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు బ్రో. మిగతా వేరే స్కూటర్స్లో కూడా మీకు ఇన్ని మంచి ఫీచర్స్ అయితే లేవు. సో నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్ ఫీచర్స్తో ఉన్న స్కూటర్ అని చెప్పుకోవచ్చు. 2025 టీవీఎస్ ఎంటార్క్ 150కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్పానని చెప్పేసి అనుకుంటున్నాను. వన్స్ ఆ వెహికల్ వచ్చిన తర్వాత నేను రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. అవన్నీ మీరు చూడాలి అని అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.